సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈ రోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో వాణి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. వాణి చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ ధనంజయ్ నాయుడు. ఇక్కడ ఈ మెగా ఈవెంట్ లో దాదాపు మెడికల్ సంబంధించి కావచ్చు, జనరల్ మెడికల్ సంబంధించి కావచ్చు, డెంటల్ సంబంధించి కావచ్చు, చాలా రకాలైన డాక్టర్లు కూడా ఇక్కడ వచ్చి వైద్యులకు ఫ్రీగా సర్వీస్ చేయాలనే మోటివేషన్ తో వచ్చారు. ఈ కార్యక్రమాన్ని కాణిపాకం ఆలయ కార్యనిర్వహణ అధికారి మన ఈవో పెంచల కిషోర్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పెంచల కిషోర్ గారు మాట్లాడుతూ, ఇటువంటి వైద్య శిబిరాలు నిర్వహించడం వల్ల కాణిపాకం ఆలయానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు రావడం, అదే నేపథ్యంలో వారికి ఉచితంగా వైద్య సేవలను కూడా అందించడం వారికి ఒక వరం లాంటిదని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వాణి చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ ధనంజయ్ నాయుడు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి. చిత్తూరు నగరంలోని పాండవ రెవెన్యూ లోపలి కాలనీలో వాణి చారిటబుల్ ట్రస్ట్ 2023లో ప్రారంభించాము. డాక్టర్ ధనంజయ్ నాయుడు ఆధ్వర్యంలో ఈ ట్రస్ట్ని ప్రారంభించి దానికి ముందుగా కూడా అనేక రకాల మెడికల్ క్యాంపులు చిత్తూరు రెవెన్యూ పరిధిలోని యాదమరి, గుడిపాల, గంగాధరనగరు, కోతలపట్టు, ఈ నియోజకవర్గంలో బంగారుపాలెం నియోజకవర్గంలో కూడా క్యాంపులు నడుపుకుంటూ అంటే ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించాము. దీనికి పూర్తిగా మాకు సహకారం వాణి చారిటబుల్ ట్రస్ట్కి మా ఎంఎస్ రమణ సార్ కానీ, డేవిడ్ గారు కానీ, స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాకు చిత్తూరులో సహాయం చేస్తూ సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు.